నిజామాబాద్ జిల్లాలో 2 కంటైనర్లు బీభత్సం సృష్టించాయి. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివార్లో 2 కంటైనర్లు ఒక లారీ ఢీకొన్నాయి. దీంతో 2 చనిపోయారు, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి హర్యానా వెళ్తున్న 2 కంటైనర్లు పోటీపడి ప్రయాణించడంతో అదుపు తప్పి ఓ లారీని ఢీకొట్టాయి. లారీ క్లీనర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదాన్ని చూసేందుకు వెళ్లిన అఫ్జల్ అనే వ్యక్తిపై ఇనుప రాడ్లు విరిగిపడ్డాయి. దీంతో అతన్ని హాస్పిటల్ కి తరలించారు. అఫ్జల్ కూడా చికిత్స పొందుతూ చనిపోయాడు. వెనక నుంచి ఒక కంటైనర్ వచ్చి గుద్దగా ఆ రెండు ఒకదానికొకటి ఇరుక్కుపోవడం జరిగింది. అందులో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి జావిద్ ఆయన వచ్చి దాంట్లో పోయి మధ్యలో పోయి ఏంది యాక్సిడెంట్ జరిగిందని చూస్తూ ఉండగా ఇంకో కంటైనర్ వచ్చేసి ఆ కుదుకున్నటువంటి కంటైనర్ని గుద్దగా ఆ మధ్యలో ఇరుక్కొని మన జావేద్ డ్రైవర్ చనిపోవడం జరిగింది అక్కడికక్కడనే. దాంట్లో వెనక ప్రయాణిస్తున్నాడు, వెనక దాంట్లో ఉన్నటువంటి కంటైనర్లో ఏదైతే గుద్దిండో అందులో ఉన్నటువంటి క్లీనర్ కూడా ఆ ఒకదానికి ఒకటి క్రష్ కావడం వల్ల అతను కూడా చనిపోవడం జరిగింది. అక్కరెన్స్ కలగడానికి కారణమైనటువంటి డ్రైవర్ సంతోష్ మీద మన జాహిదా బేగం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, జావేద్ వాళ్ళ అమ్మ. దాన్ని బట్టి మేము కేసు రిజిస్టర్ చేసి